సంవత్సరాల కంటే ముందు పెనుగొండ పాలకులు ఆర్య వయస్సులైన కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ దంపతులకి పుట్టిన కుమార్తె వాసవి కన్యకా పరమేశ్వరి. ఆమెను చూస్తే, ఆ తల్లిని చూస్తే భగవంతుడు ఆశీస్సులతో పుట్టినటువంటి తల్లి కలియుగ దేవత కన్యకా పరమేశ్వరి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేవుణ్ణి చూసినప్పుడు ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ప్రకారమే ఆమె ఇక్కడ పుట్టింది. పుట్టడమే కాదు, గుణవంతురాలు, తెలివైనది, సమాజం పట్ల అత్యంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పుట్టుకతోనే లక్షణాలతో పుట్టి ఆవిడ పెరిగే పరిస్థితికి వచ్చింది. అలాంటి ఆడబిడ్డ ఆ రోజుట్లోనే రాజమహేంద్రవరాన్ని పరిపాలించే విష్ణువర్ధుడని రాజు పక్కనే పరిపాలించేవాడు. ఈవిడ గుణగణాలు తెలుసుకుని ఆయన ఈవిడ్ని పెళ్లి చేసుకోవాలని వాళ్ళ తండ్రితో సంప్రదించే పరిస్థితికి వస్తారు. కానీ ఆ రోజు చూస్తే 714 మంది గోత్రీకులు కుసుమ శ్రేష్ఠి దీనిపైన అడగ్గా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు 102 మంది గోత్రీకులు అంగీకరించలేదు. ఆవిడకి కూడా ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు ఆవిడ పెళ్లికి నిరాకరించింది. దానిపైన ఆ రోజుట్లోనే మనం చూసాం, ఎవరైతే